20 మంది కూర్చున్నాం మేము, మీరందరూ నాశనం అయిపోతారని మాట్లాడుతుంది ఆమె. దేవుని నోట్లోకెళ్ళి ఆ మాట వచ్చినాక మనం ఏం అంటే చేస్తాం? మీ తండాను అందరిని నాశనం అయిపోయింది. ఇప్పుడు 5 మంది చేస్తారంటే 5 మంది ఆ! అక్కడనే కడదామని అన్నారు. అంటే వాళ్ళు ఏం చేసిరంటే కాదు, కాదు, కాదు మా సొంత పొలంలోనే కట్టాలని చెప్తున్నారు దేవుడు. అక్కడనే వెళ్ళిపోదాం అంటే వీళ్ళు ఏం దేవుడు ఎవరికి చెప్తున్నాడు సొంత పొలాల గట్ట? వాళ్ళకి ఆడట్లా వీడిట్లా అని మనుషుల పేర్లు పెట్టి మా తండ మంచిది కాదు, మా తండ సహకరిస్తలేదు, మా తండ సర్పంచ్ బాగాలేడంటే ఏం చేసినాం మేము? కరెక్టే. సహకరియందే నీవు 45, 50 బోనాలు తీసుకొని గుడి కాడికి వెళ్ళా? ఆమె చెప్పేటియే విని నిజంగానే సర్పంచ్ అట్లాంటోడేమో. అనిపిస్తది మరి. మీ ఊరికి ఈ మధ్య బస్సు రావట్లేదంట. బస్సులు అసలుకే లేవు. ఇప్పుడు రేవంత్ వచ్చిన కాలంలో పోయినాయి బస్సులు కూడా. బస్ ఏడొచ్చింది కేసీఆర్ వచ్చినప్పుడు బస్సులు ఇడంగా ఇచ్చినాడు, వచ్చినాయి. మా నయ్య బస్సులు ఇచ్చినాడు ఇడంగా. కానీ మా సపోర్ట్ ఇది కదా, నువ్వు ఏదో నేనే స్వతంత్రంగా చేసుకుంటా అంటే కూడా అది ఇంకోటి సిగమోగేటప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి దేవునికి సంబంధించి. నా పిన్ని శంకరుడా, నా పిన్ని అనే వర్డ్. ఇక నా చిన్ని గంగమ్మ, ఇక నా చిన్ని గంగమ్మ. హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ 6 టీవీ. నేను మీ సంతోష్. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది అమ్మాయి సౌందర్య అని. శిగమొస్తుంది, గుడి కడుతున్నాం. యాక్చువల్ వాస్తవాలు ఏంటి? డైరెక్ట్ గా వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే అంటే మెచ్యూరిటీ లేని మాటలు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. అంటే నిజాలా లేవా అనేది జనాలకు అర్థం కావాలి. ఇక్కడ వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏంటి వాస్తవాలేనా లేదా ఒకసారి వాళ్ళ సర్పంచ్ గారితోనే మాట్లాడదాం, ఆ ఊరు సర్పంచ్ గారితో అసలు ఏం జరుగుతుందని. నమస్తేనే. నమస్తే అన్న. మీ ఊర్లో ఒక అమ్మాయి సిగమూగుతుంది, ఉమ్. దేవుడు వచ్చిండని. No. ఎంతవరకు నిజాలు ఇవి? ఆ అమ్మాయి చెప్పేది సర్పంచ్ గారు సహకరించలేదు, మేము ఇట్లే చేసినాం అట్లే చేసినాం అని మా మీద నిందలేస్తున్నారు, అది చేస్తున్నాం అని కొన్ని మాటలు అంటున్నారు. అందులో మిమ్మల్ని కూడా తప్పు బట్టి మాట్లాడడం జరిగింది. మీరు ఒక ఊరు సర్పంచ్ గా అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అసలు ఏం జరుగుతుంది అసలు వాస్తవంగా? మాకు తెలిసిన కాడికి ఏం చేసి వాళ్ళు ఫస్ట్ అంటే ఎక్కడో ఉండి ఆ హాస్టల్లో ఎక్కడో ఉండి ఆ పోరి ఇంటికి వచ్చి నాకు దేవుడు వస్తుండు ఇది వస్తుండు అని చెప్పి ఇక్కడ ఎక్కడో తిరిగి ఏదో చూపించుకొని వచ్చి తర్వాత దేవుడు వస్తుందని చెప్పి ఇంట్లో ఎంతో సిగ ఊక్కుంటా చేసుకుంటా తండోలను వాళ్ళ విలువ నడిచింది అది కథ. గుడి కావాలంటే గుడి మనం చేయని దేవుణ్ణి మనం ఎట్లా పెట్టుకుందాం అని చెప్పి చాలా మంది తండలు అన్నారు ఊర్లో. చేయని దేవుణ్ణి అంటే ఇప్పుడు ఎల్లమ్మ అంటే మా లమ్మడోళ్ళు చేయరు కదా, ఓకే 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 బోనాలంటే చేయరు కదా. అవును అవును ఎప్పుడు చేయరు కదా. అవును ఎవరు చేసే వృత్తి వాళ్ళు చేస్తారు. అవును ముత్యాలమ్మ పండుగ అంటే చేస్తారు. ఇట్లాంటివి చేయలేదు కాబట్టి అట్లాంటి మనం ఏం చేయలేమనే మాట వెళ్ళింది. వెళ్తే కాని పక్షంలో ఇక కానే కాదు చెయ్యాలి అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడితే ఇక అప్పుడు సరే చేతాం కానీ గుడి ఇక్కడనే కట్టిస్తామన్నారు. ఇక్కడ తండ సైడ్ లోనే ఎక్కడనే ఈ పక్కన ఆ పక్కన కట్టిస్తామని తండోళ్ళందరూ నిర్ణయం తీసుకొని అప్పుడు మాట్లాడినాం. ఈ విషయాలు మాట్లాడారు ఆల్రెడీ. మాట్లాడినాం. అయితే ఏం చేసి దాన్ని వాళ్ళు ఏం చేసినా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకున్నారు. లే మా పొలంలోనే కట్టాలి, మా పొలంలోనే కట్టాలి అని వారి నిర్ణయం తీసుకున్నారు. మీరు ఊరు పొలిమేరలో కట్టడానికి మీరు సహకరించారు ఒక సర్పంచ్ గా. ఫస్ట్ ఒక చెప్పినాం ఇక్కడనే కట్టాలని చెప్పినాం. అప్పుడు చెప్తే వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని వాళ్ళ సొంత పొలంలోకి వెళ్ళిపోయి ఏం చేసి ఒక చిన్న గుడి కట్టిరు. గుడి కట్టినప్పుడు ఏం చేసిరు, తండోలు మొత్తం సహకరించారు. ఏది బావి దగ్గర చిన్న గుడి ఉంది యాప చెట్టు ముందు ఉన్న గుడి కాడికి అందరు సహకరించారు. ఇంటింటికి బోనం అందరు ఎత్తిరు, బోనం వెళ్ళిరు ఫస్ట్ సారి. అయితే ఏమైంది, పెద్ద గభీరంగా పండుగ చేసిరు తండోలు మొత్తం కలిసి. ఏడేడ ఉన్న చుట్టాల మొత్తం పిలుచుకురు, అంతా చేసిరు. ఒక 2-3 ఆటలు కూడా కోసిరాడ. కోసిన ఆటను వండి పెట్టలేక వచ్చిన చుట్టాలు కూడా మళ్ళీ బలిపోయారు. అట్లా అయిపోయి వాళ్ళు జర కొద్దిగా బ్యాండ్ అయిపోయింది. అట్లా కొద్దిగా అయింది. మళ్ళీ నెక్స్ట్ సారి మళ్ళీ బోనాలు వెళ్ళాలని చెప్పి మళ్ళా అందరికి చెప్పనికి వచ్చి వాళ్ళు చెప్పనికి వస్తే కొంతమందికి ఇష్టపడలేదని తండ్రులు. మనం అంటే మనం చెప్పలేం. అవును, వాళ్ళకి కొంతమంది ఇష్టపడక మేము వెళ్తలేమంటే మేము వెళ్తానేమో, మాకు బాగలేదంటే మాకు బాగలేదు అనే రకంగా నడిచింది. నడిచి ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు 2-3 4-5 బోనాలు ఎంతమంది వాళ్ళ ఇంటి కుటుంబం కాడికి వాళ్ళు తీసుకున్నారు. అయిపోయింది. అది కాడికి ఉన్నది. ఇక గుడి కట్టించింది వాళ్ళు. మనకు తండ్రులకు చెప్పి మేము ఇంత పెద్ద గుడి కట్టిస్తున్నాం, మీరందరూ చెందాలి ఇవ్వాలి, మీరందరూ రావాలి, మీరందరూ సహకరియాలని మనకైతే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు రాలేదు. వాళ్ళు ఇష్టపడితే కొంతమంది చందాలు ఇచ్చారు, కొంతమంది కొంతవరకు డబ్బులు ఇచ్చారు, మిగతా వాళ్ళు ఇవ్వలేదు. మా సర్పంచ్ అసలు సహకరించట్లేదు, సర్పంచ్ వేస్ట్ ఉన్నాడు మా ఊర్లో సర్పంచ్ అనే పదాలు కొన్ని వాడుతున్నారు. ఆమె వేస్ట్, ఇంకొని వేస్ట్ అంటే ఎవరు వినరు, ఎవరు పడారు కూడా.
అవును. ఆమె చేసే పదార్థాలు కూడా మంచిగా కావు. హ్మ్. పాడే మాటల భాష కూడా మంచిది కాదు. హ్మ్. ఎవడన్నా దేవుడు వస్తే ఊగితే హ్మ్. నువ్వు మంచి కావాలి, నువ్వు మంచిగా ఉండాలి అని కోరుకుంటారా? నువ్వు నాశనం అయిపోతావు అని కోరుకుంటారా? మంచిగుండాలనే మంచి దేవుడు ఎప్పుడు గాని ఇప్పుడు నీకు మంచి కోరుకుంటావా? నాశనం అని కోరుకుంటావా నువ్వు? మంచిగా కోరుకుంటాడు. ఆ? మంచిగా కోరుకుంటాడు. 20 మంది కూర్చున్నాం మేము, మీరందరూ నాశనం అయిపోతారని మాట్లాడుతుంది ఆమె. అప్పుడు ఏం మాట్లాడతావు? సిగమూగుతూ సిగ ఊగుతూ ఆ! వాళ్ళ సామెలు మళ్ళీ పక్కన కూర్చుంటూ అప్పుడు నువ్వు మీరందరూ చేయకపోతే నాశనం అవుతారంటే అప్పుడు ఏం అన్నట్టు? ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏం సహకరిస్తావు నువ్వు? అవును. అవును. అప్పుడు ఏమైనా సహకరిస్తావా నువ్వు? ఎవ్వరు సహకరించరు. ఆ మాట ఇప్పుడు దేవునికి ఆ మాట వస్తుందా? రాదు అసలు. దేవుడు ఎట్లా ఎంత అంటాడు? ద్రోహం చేయన వ్యక్తి అయినా కానీ దేవుని కాడికి మొక్కినప్పుడు దేవుడు ఏదో ఒకటి సాయం చేస్తాడు. అవును. కానీ అవును. దేవుని నోటుకుంటే అయితే ఆ మాట తెలియదు కదా. రాదు. మనం తెలిసి తెలియక తప్పులు చేసినా క్షమించేవాడే దేవుడు. దేవుడు అవును నాయనా మేము తప్పు చేయనామని చెప్పి మనం వంగబడి దండం పెడితే క్షమించే దేవుడు. దేవుడు. ఈమె దేవుడు మీకు సిగమూగుతూ సిగ మూగుతూ దేవుని నోట్లోకి వెళ్ళి ఆ మాట వచ్చినాక మనం ఏం అంటే చేస్తాం? మీ తండను అందరిని నాశనం అయిపోతారు. ఆ ఇప్పుడు 5 మంది చేస్తారంటే 5 మంది చచ్చిర్రు ఈసారి. ఇప్పుడు 5 మంది చావాలంటే 5 మంది చావాలంటే 5 మంది చచ్చిర్రు ఇప్పుడు కావాలి. ఇప్పుడు మేము బ్యాడ్ అంటలేము. హ్మ్. ఆమె గురించి మేము ఏదో వ్యతిరేకంగా మేము అంటలేము. ఆ! ఇప్పుడు ఆమె సిగమొస్తుందా ఏమొస్తుందో మా గురించి ఆమె బ్యాడ్ మాట్లాడడం కరెక్ట్ కాదు. హ్మ్. మేము సహకరియకపోతే మేము మా దానికి వచ్చినప్పుడు హ్మ్. మేము సలహాలు ఇవ్వకపోతే హ్మ్. సూచన సలహాలు ఇవ్వకపోతే మా గురించి మాట్లాడాలి. అవును. మన గురించి మన తానికి రాకుండా వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటా వాళ్ళంతటా వాళ్ళే చేసి చూసుకొని హ్మ్. అంతా చేసుకున్నప్పుడు మనతోటి ఈ అమ్మాయి ఫస్ట్ ఊర్లో ఉండేది కాదు. ఎన్నో హాస్టల్‌లో ఉండేది. ఇక్కడ హాస్టల్లో ఉండేదో మనకు ఈ మీకు హాస్టల్లో తెలీదు. మనకు తెలియదు. తెల్వది. వచ్చిన తర్వాత ఫస్ట్ మీ దగ్గరికొచ్చి ఏమని అడిగారు వాళ్ళు? మా దగ్గరికి అసలే రాలేదు. మమ్మల్ని ఆడికి పిలిస్తే నేను పోయినా. ఒక్కటే నాడు పోయినా నేను. ఆ! వాళ్ళ ఇంటి దగ్గరికి ఒకటే నాడు పోయినా. ఎవరో సాములు వచ్చిర్రు, అట్లా ఇట్లా వచ్చిర్రు. ఆ! ఇట్లా అడుగుతుర్రు. మరి బోనం ఏ రోజు వెళ్ళాలి? ఏం చేయాలి? హ్మ్. ఇట్లా సంగతి అని చెప్తే పిలిస్తే నేను ఆ! ఆ! పోతే ఆమె నోటికుంట ఆ మాట వెళ్ళింది. ఇంక నాకు ఎక్కడో అనిపించింది ఇక అప్పుడు ఆడ. హ్మ్. ఎవరికైనా అనిపిస్తది. మీకనే కాదు ఇప్పుడు ఎవరికైనా. ఎందుకొచ్చినాం ఈడికి హ్మ్. అనేది అనిపించింది నాకు. ఆ! అట్లా అనిపించి ఇక నేను వెళ్ళొచ్చిన. మీరెళ్ళినప్పుడే మీ ముంగటనే అట్లా అన్నది. పక్కల వాళ్ళు తోలుకొచ్చిన సాములు కూడా ఉన్నారు. ఆ! వాళ్ళ ముందలనే ఆ మాట వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇక దేవుని నోట్లోనే ఆ మాట వెళ్ళినాక మనం ఏం మాట్లాడగలుగుతాం? ఓకే. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు. ఇక్కడైతే పెడదాము అని అవును అన్నాం. పొలిమేర అన్నాం. లోపైతే పెడదాము, గుడి అన్నాం. కడదామని ఒక మాట అన్నారు. అన్నారు తండలు మొత్తం అన్నారు. అందరు సహకరించడానికి రెడీ ఉండే అప్పుడు. రెడీగా ఉన్నారు. అన్నారు ఈ పక్కన ఆ పక్కన చోటు ఇస్తాము. ఆ! ఇక్కడనే కడదామని అన్నారు. అంటే వాళ్ళు ఏం చేసిరంటే కాదు 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 మా సొంత పొలంలోనే కట్టాలని చెప్తుర్రు దేవుడు. అక్కడనే వెళ్ళిపోదాం అంటే వీళ్ళు దేవుడు ఎవరికి చెప్తున్నాడు సొంత పొలాల గట్ట? వాళ్ళకి చెప్తుండట. ఆ! దేవుడుకు పనంతా ఆ! మానేసుకొనొచ్చి వీళ్ళ వీళ్ళకి ఇంటికొచ్చి చెప్తుండట. ఇంక ఓకే. దానికి మనం ఏం చేస్తాం? ఆ! ఇంక నీ సొంత నిర్ణయం అంటే ఆ మాట కూడా ఇన్ని దాన్ని కూడా ఫాలో అయ్యి హ్మ్. తండ మొత్తం సహకరించి చిన్న పెద్ద చిటికేగా మొత్తం వచ్చి హ్మ్. నీ చిలకల గుడి కట్టినా కూడా నీ గుడి కాడికి బోనం వెళ్ళి తండలు మొత్తం. అట్లా గూడా సహకరించిర్రు. అట్లా కూడా సహకరించారు. ఒక్కొక్క ఇంటికి 15-20 వేలు ఖర్చొచ్చింది. వీళ్ళ కోసం. వీళ్ళ కోసం. పెట్టుకున్నారు. ఎందుకు హ్మ్. పెట్టుకున్నారు? ఒక దేవుని చేసినాం కొత్తగా అని చెప్పి. మంచి జరగాలని. ఇప్పుడు రాని చుట్టం కూడా వచ్చిండు. బోనం తీసినప్పుడు గూడా చుట్టాలను గూడా పిలిపించుకున్నారు. చుట్టాలు ఒక్కొక్క ఇంటికి 20 మంది, 15 మంది చుట్టాలు వచ్చిండ్రు. అట్లా కూడా నడిచింది. ఆ! అంతవరకు చేసినాం. చేస్తే ఇప్పుడు అంతవరకు చేసినోళ్ళను నువ్వు అదే గుంపిట నువ్వు కలుపుకొని ఇంక నువ్వు డెవలప్ చేసుకోవాలి గదా! అవును. తగ్గించుకోవడం బాగుండదు గదా! అవును. ఇంకో మాట పెద్దాయన. నువ్వు ఈ తగ్గించుకుంటావు అవన్నీ బ్యాడ్ మాటలు మీరే మాట్లాడతారు. మీరే హ్మ్. దూషించి మాట్లాడి మనుషులను దూషించి మాట్లాడి ఆడట్లా వీడిట్లా హ్మ్. అని మనుషుల పేర్లు పెట్టి మా తండ మంచిది గాదు. మా తండ సహకరిస్తలేదు. మా తండ సర్పంచ్ బాగాలేడంటే ఏం చేసినాం మేము? ఏం చేసినాం? అవును. మంచిగా చేసిర్రు గదా! ఇక్కడైతే నీకేం కడదాము. చేసినాము? ఎన్నో పోతన్న ప్లేస్ నీకేం ఖరాబ్ ఇద్దాము. చేసినాం మేము? నీకేం సలహా ఇయ్యలేదు. మా తానకొస్తే నీ సలహా సూచనలు ఇయ్యలేదా? ఆ! నీకు ఇయ్యలేదా మేము? మేము ఇచ్చిర్రంటుర్రు. సలహా ఇయ్యందే నీవు ఆడికంత దూరం బోనం వెళ్ళినావా నువ్వు? ఆ! మేము కరెక్టే. సహకరియందే నీవు 40-50 బోనాలు తీసుకొని గుడి కాడికి వెళ్ళినావా నువ్వు? కరెక్టే. ఆ? కరెక్టే. ఈ రోజు నువ్వు బ్యాడ్‌గా మాతోటి మాట్లాడితే మేము ఎట్లా పడతాం? కరెక్టే. ఎవరు పడరు. ఎవడు ఎందుకంటే పడతాడు? ఏదన్నా ఉన్నప్పుడు సామరస్యంగా మాట్లాడుకుంటేనే అయితది. అంటే ఓకే. ఇప్పుడు మీరన్నది కూడా కరెక్టే. పొలిమేర లోపు కట్టాలని చెప్పి కడదాము, చాలా మంది ప్లేస్ అన్నారు. ఇద్దాము అని గూడెం మొత్తం మీ ఏదైతే తండ సపోర్ట్ చేసినప్పుడు 100% సపోర్ట్ చేయాల్సిందే. మాషాడగనాలి. ఆ! కంపల్సరీ. అంటే ఇది ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ జనాలకి ఈ హ్మ్. ఆమె చెప్పేటియే విని హ్మ్. నిజంగానే సర్పంచ్ అట్లాంటోడేమో హ్మ్. అనిపిస్తది మరి. అనిపిస్తదా లేదా? అనిపిస్తది. ఎవరికైనా అనిపిస్తది. 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 ఇంకోటి మీ ఊరికి ఈ మధ్య బస్సు రావట్లేదంట. ఏ బస్సు ఇంతకుముందు ఆయన నడిపించిందా? ఎవడో నడిపించిండా? ఏమో అంతకన్నా ముందు మాకు ఇంతకుముందు బస్సొచ్చింది. బస్సు నడిపించింది నేనే.
అవునా? 2 ఏళ్ళు బస్సు నడిపించి నేనైతే ఏమైందంటే మాకు ఈడ అన్ని పట్టా ఉండి రోడ్లు శాంక్షన్ కాక ఉమ్. ఆ రోడ్లు మంచిగా కాక ఆ బస్సులు కటింగ్ కాక వాళ్ళు బంద్ చేసుకున్నారు డిపోలు. అన్నా మాకు ఈ రోడ్డు ఇబ్బంది ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బస్సు రావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బస్ ఏడొచ్చింది కేసీఆర్ వచ్చినప్పుడు బస్సులు ఇడంగా ఇచ్చినాడు. వచ్చినాయి. మా నయ్య బస్సులు ఇచ్చినాడు ఈడంగా. ఏమో ఎప్పుడు ఇచ్చిండు? అదే అంటున్నారు ఎప్పుడు వీడియోలో, అదే ఇచ్చిండు? అంటుంది అమ్మాయి. ఎవడు ఇచ్చిండు బస్సులు? ఆమె అంటుంది. నేను ఈ తండ గ్రామ పంచాయతీ కావాలని చెప్పి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం ఆ కట్ట తవ్వలేకపోతే మొత్తం పలుగు కొట్టి ఆ, సంవత్సరం నడిపించారు పాపం వాళ్ళు డిపోలు బస్సు నడిపిస్తే ఏమైంది వాళ్ళకి తవ్వలు ఇబ్బంది అయ్యి ఉమ్, అనా మమ్మల్ని ఇబ్బంది పెట్టకని చెప్పి ఇక వాళ్ళు రోడ్ అయినాక మేము రాకపోతే మా ప్రాబ్లం. ఉమ్. రోడ్ అయినాక మాకు ఏమనకని వాళ్ళు ఆపుకున్నారు బండ్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక రేవంత్ రెడ్డి గారు రాకముందే ఎప్పుడో బంద్ అయింది బస్సు. బస్సు బంద్ అయింది. బస్సు బంద్ అయింది 2 ఏళ్ళ దాటిపోయి. ఇప్పుడు ఎక్కడిది బస్సు? ఓహో, 2 ఏళ్ల ముచ్చట ఇది. ఆ అంటే మరి మీ అంటే ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఆయన ఎవరు రేవంత్ సర్పంచ్ రెడ్డి గారు, వచ్చినాక ఉండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇగో నేను మొన్న మా ప్లేట్ లో ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గెలిచినాక ఇప్పుడు డామర్ రోడ్ శాంక్షన్ చేపించినాం. ఇగో ఇది ఏంది సిసి రోడ్ అని శాంక్షన్ చేపించినాం. అయినాయి. ఇప్పుడు పని అవుతుంది. ఇప్పుడు రేపు సంక్రాంతి వెళ్తే పని స్టార్ట్ అవుతుంది. పని స్టార్ట్ అవుతుంది. పని స్టార్ట్ అవుతుంది. మన వచ్చి శంకుస్థాపన చేసిపోయింది ఎమ్మెల్యే వచ్చి అవునా? ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? అనుజిత్ రెడ్డి అని. అనుద్ రెడ్డి. అనుజిత్ రెడ్డి. ఓకే. అనుజిత్ రెడ్డి తోటి కూడా మేము 50,000 రూపాయలు గుడికి ఇప్పించినాం సహకరించి. ఆ, ఈమె బోనాలు వెళ్తే ఆ, సర్పంచ్ తోటి 30,000 ఇప్పించినాం. ఇంత ముందు మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్న సర్పంచ్ తోటి. ఆ. ఆ ఇంకా ఇంకేమైంది? అంత ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి చెప్పు. కరెక్టే, మీరు అనేది కరెక్టే. అంటే ఇగో నేను నేను మరి నేనా- మరి ఎమ్మెల్యేని వీడికి రప్పించుకొని ఉమ్, ఎమ్మెల్యే చేతి కూడా మేము 50,000 ఇప్పించినాం. ఏంటికి ఇప్పించినాం మేము? మా మా ఊరు మంచి అని ఇప్పించినాం లేకపోతే వేరే ఊరు మంచి అని ఇప్పించినాం? మీ ఊరు మనిషి అని. మా ఊరు మంచి అని ఇప్పించినాం కదా. 50,000 అప్పుడు ఇప్పించినాం నగదు. ఉమ్, ఇంకోటి అనిల్ రెడ్డి అని చెప్పి ఉన్నాడు ఉమ్, సర్పంచ్ ఆయన. ఉమ్. ఇప్పుడు పర్యటకు ఉన్న సర్పంచ్ ఆయన తోటి 30,000 ఇప్పించినాం. ఏంది దాని ఖర్చుల బొర్చుల కానీ. ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ మీరు కదా? నేను అంత ముందు మాజీ. నేను అంతకుముందు నా- మాజీ, నా తర్వాత మీరు. ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు. ఓకే, అయిపోయారు. ఓకే. అంటే మీరందరు ఇంత మాట్లాడి ఇదంతా చేసి తండ మొత్తం సహకరించి అక్కడ దాకా బోనాలు తీసుకెళ్లి అందరు పండగలు చేసి ఇగోనా ఒకటి నేను చెప్పేది. ఉమ్. ఇటుకెళ్ళి ఎవడు మమ్మల్ని నమ్ముతలేడంటే నీ మంచి పని చేస్తే ఎవడన్నా నమ్ముతాడు. ఉమ్, వాస్తవాలు. ఇప్పుడు నీ ఏ ఊరికి వచ్చినావో నాకు తెలియదు. అవును. నీ ఏ ఊరో నీ ఏ కథనో నాకు తెలియదు. ఉమ్. నువ్వు మంచిగా మాట్లాడితే 4 ముచ్చట్లు నీతో మాట్లాడగలుగుతా. అంతే. నువ్వు చెడు మాట్లాడితే నువ్వు బాబంట. అంతే అంతే అంతేనా కదా? అంతే. అంతే, ఏదైనా నువ్వు ఎవరో నువ్వు తెలిసినా కూడా నీకు దెంగేయంట నేను. అవును. మంచిగా మాట్లాడితే నీకు తెలియకున్నా కానీ ఒక అర్ధగంట సేపు టైం ఇచ్చి మాట్లాడతా. మంచిది. అంతే అంతే, కరెక్టే. నిజమా కదా? ఇది కరెక్ట్, అది మీరు అనేది వాస్తవం. ఎందుకంటే నీవు మంచి పనులు చేస్తుంటే నీకు ఎవడైనా వద్దని అడ్డొస్తే దాన్ని మాట్లాడు. అంతే. నువ్వు మంచిగా మందిలో నీవు ప్రజాసేవలు అందరి దాంట్లో నువ్వు మంచిగా నిజంగా నీవు వెళ్ళిపోతుంటే నీవు నీ దేవుని భక్తిలో నీవు వెళ్ళి ఉమ్, నీ తానికి రోజు 100 మంది రాని మేము వద్దంటలేం. ఉమ్, 50 మంది రాని మేము వద్దంటలేం. అది సహకరిస్తారు. సహకరిస్తారు. మంచిదైతే. నిజాన్ని పలుకు. ఉమ్, నీ నిజాన్ని పలుకుంటే మేము దాన్ని ఆపేటోళ్ళమా? ఉమ్. ఇంకా 10 మంది వస్తారు. ఇంకా నలుగురు వస్తే డెవలప్ అవుతుంది. అవును, ఇంకా మంచి డెవలప్. మా ఊరి కానీ పేరు ఇంకా మంచిగా వెళ్తుంది. కానీ గుడి అనేది నీవు ఉండి మమ్మల్ని బ్యాడ్ చేసి మమ్మల్ని మొత్తం లోపల బ్యాడ్ చేస్తా అంటే ఎవడు బెండ్ గాడు, ఎవడు బ్యాడ్ గాడు. ఏముంది, వాస్తవాలు ఉన్నాయి కదా నువ్వు ఇప్పుడు. నువ్వు మీడియా దానికి పోయినా గానీ ఉమ్. మమ్మల్ని ఎవడేం చేయలేడు. మా ఊర్లో మేము ఉన్నాం. మేము ఎవరికేం చేయనీకి మీడియా అయినా ఇంకేదైనా ఎవరైనా ఇంకేదైనా నువ్వు వాస్తవాలు ఏమంటావు పోయినా చూపించేదే కానీ మీడియా. మమ్మల్ని చేసుకుంటా మమ్మల్ని బదలాం చేసుకుంటా నువ్వు చేస్తే ఎంతసేపు అయినా కరెక్ట్ కాదు. నీది నిజమైన మాట కాదు. ఉమ్, మా సపోర్ట్ ఎంత ఉంటుందో నీకు అంత ధైర్యం ఉంటది. కానీ మా సపోర్ట్ ఇరగదెంగి నువ్వు ఏదో నేనే స్వతంత్రంగా చేసుకుంటా అంటే కూడా అది నడవని చూడలేదు. ఇప్పుడు నాకే బ్యాడ్ అని నువ్వే చెప్తున్నావు కదా. అవును, అదే నేనే ఇప్పుడు బ్యాడ్ చెప్తా. నేను బ్యాడ్ చెప్తా నీకు ఎట్లుంటది? అవును, నీకు ఎట్లుంటది అప్పుడు? నిజంగా ఒక విషయమే. ఆమె సిగ ముగేటప్పుడు మీరు చూసిరు ఎప్పుడన్నా? నేనైతే ఎప్పుడు చూడలే. ఉమ్. నేనైతే ఎవరైనా చెప్పిర్రా అమ్మాయి ఇప్పుడు ఇగో వీళ్ళందరూ ఉండరు కదా, ఒకసారి వీళ్ళు మొత్తం పోతే చూపియాలా? పోయిరే కానీ నేను ఆ సిగ ఉంటాడు పోలేదు. ఆమె ఎవరితో చెప్పేటప్పుడు నేను పోలేదు. చెప్పని మాట నేను అవుతాను చెప్పిన చెప్పిన Visuals నేను ఇన్నా. ఆ. ఫస్ట్ 2-3 అట్లా చెప్పింది ఇట్లా చెప్పింది అని చెప్పారు. ఇన్నా జోన్ ఉమ్. ఏమన్నారా చెప్పిన వాళ్ళు? కరెక్టే చెప్తుందన్నారా లేదంటే అంత పిచ్చి పిచ్చి అదే చేస్తుందన్నారా? ఫస్ట్ అన్నారు. ఫస్ట్ ఒక 2 వారాలు 3 వారాలు ఇట్లా ఆదివారం సిగ అవుతుంది, శుక్రవారం సిగ అవుతుంది, ఇట్లా అంటుంది, మంచిగానే ఉంటుంది అని చెప్పి మాట మంచిగానే వెళ్ళింది ఒక నెల రోజులు అట్లా. ఆ, ఇక దాని తర్వాత ఇక అంతలే ఇక దాని ట్రాఫిక్ అనేది జర మూసుకుపోయింది. ఇక వేరే జోన్లు ఇవి బూతులు ఈ గలీజులు ఆ, ఇవి ఇలా పట్టినాయి. ఇక అవి వెళ్తుంటే ఇక తండోలు ఎవడు పోతాడు? ఆ. ఎవరు పోరు, ఎవరైనా సరే పోతాడా? ఇక పోరు. ఎవడన్నా పోతాడా? వాస్తవంగా ఏదైనా సరే నాశనం గాని ఈ తండ నాశనం అయిపోని, ఈ తండ పాడైపోని సంవత్సరానికి 5 మంది చేస్తారు, 6 మంది చేస్తారంటే నువ్వు లెక్క రాసి పెట్టినావా? 5 మంది రావడానికి 6 మంది రావడానికి కారణం ఎవడు? నువ్వే కదా. ఇప్పుడు మాట్లాడే పద్ధతికి అదే వస్తది కదా డౌట్. ఇప్పుడు డౌట్ ఏది వస్తుంది? ఆ డౌట్ అది ఆ, ఇప్పుడు అదే వస్తుంది. అదే మాట్లాడుకుంటున్నారు మీ తండాల. అదే మరి అదే వస్తుంది డౌట్. ఇంకెంత మంది చేస్తారు? ఉమ్. అదే డౌట్ వస్తుంది.
ఇప్పుడు నేను నాకు ఇప్పుడు వరకు నాకు ఇంత దవాఖానా పోలే, నేను నిన్న నాకు 1,50,000 రూపాయలు అయినాయి. అయ్యయ్యో! నాకే నేను మొన్ననే వచ్చిన హాస్పిటల్. అంటే ఇప్పుడు మనకి ఏది జరిగినా ఈ మాటలు చూస్తే డౌట్స్ వస్తున్నాయి. డౌట్ వస్తున్నాయి డౌట్స్. మరి మీరు అతన్ని వాళ్ళ డాడీ నన్న పిలిచి మరి మాట్లాడడం ఇంకా విలువనీకి పోలే, ఇంకా టైం వస్తుంది, అది పిలిచే టైం వస్తుంది. ఓకే పడుతున్నారు ఇంకా మేము ఊకుంటున్నాం, ఇంకా ఓపిక తోటి మాట్లాడుతున్నాం ఇంకా మేము. ఓకే, ఇప్పుడు సర్పంచ్ గారు చేసి మాట్లాడే కరెక్ట్ కాదు. వాళ్ళదేందో వాళ్ళ సక్క తీసుకొని సక్కం చేసుకొని మాట్లాడుకోరని చెప్పు. మా తాని మా వరకు వచ్చే తండ్రిని బ్యాడ్ చేసి, ఆ సర్పంచ్ని బ్యాడ్ చేసి, పెద్ద మందిని బ్యాడ్ చేస్తామంటే మేము ఊకునేటోళ్ళం కాం. ఏదైనా ఉంటే నీ మంచి పనికి చేయి, మంచి పనికి మా తానికి రా, సహకరియకపోతే అప్పుడు అడుగు. 100% కరెక్ట్. అట్లా అడుగు. ఇంకోటి మీరు సహకరించారు. ఇక్కడ ఏముందంటే పొలిమేర లోపు మనం గుడి కట్టడానికి మీరు సహకరించారు అంటే 100% సహకరించినట్టే. సహకరించినాం మీరు మొత్తానికి కాదు, నీ సొంత పొలంలో కట్టుకున్నా కూడా సహకరించినాం. ఏమంటే మా తండ వాళ్ళందరూ మాట్లాడింది ఏముందంటే, బోనాలు తీసుకొని పొలిమేర దాటిపోవద్దు, ఏది ఉన్నా ఎవ్వరు ఉన్నా ఇక్కడ మన తండ లోపలనే బోనాలు ఎత్తుకొని పోతే బాగుంటది. మన తండ లోపలనే బోనాలు చేస్తే బాగుంటది. పొలిమేర లోపే ఉండాలి, లోపే ఉండాలి, పొలిమేర దాటి పోవద్దు అనే మాట అందరు తండ్రులు కూడా అందరు చెప్పారు. చెప్పినాక ఏమైందంటే, లేదు లేదు అక్కడనే చేయాలి, అక్కడనే బాగుంది, మాకు అక్కడనే దేవుడు ఆడనే చేయమని చెప్పిండు అని అన్నందుకు తీసుకుపోయి ఇంకా వాళ్ళు అక్కడ చేసారు. ఆడ నుంచి ఇక అంటే పొలిమేర ఎవరిని అడిగినా, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళని ఎవరిని అడిగినా పొలిమేర దాటి బోనం పోవద్దు అనే మాట మాట్లాడేది ఎవరైనా. అవును, వాస్తవం. ఎక్కడైనా అదే ఉంటది, పాసిబుల్ అదే. దాని గురించి ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయాలంటే లేదు మాకు దేవుడు ఆడనే పెట్టమన్నాడు, అందు గురించి మేము అన్ని చేయాలంటే వెనక సిటీకి తండ్రులు కూడా ఎవరు సహకరించలేదు. ఇంకోటి ఇంకోటి ఇక్కడ దేవుడు రావడం సహజం, తప్పులేదు. కానీ దేవుడు నైవేద్యం ఇది పెట్టుమన్నాడు, ఇది సరిపోలేదు అన్నాడు. దేవుడు అనేటోడు మనం మానవులం, మనం మనుషులం, మనల్ని అడిగే అంత ఉండదు వాళ్ళకి. మనం ఏది పెట్టినా మనల్ని, ఎందుకంటే ఇప్పుడు మన తండ్రి మనం ఇంత పెట్టినా ఇంత పెట్టినది తింటాడు. నాకు ఇంత ఎందుకు పెట్టినా అని అడగడు. అంటే మన ఇష్టంతోనే దేవునికి ఇది పెట్టాలి అని మన మనసులో అనిపించి పెడితేనే పెడతాం ఏదైనా. ఇంకోటి సిగమూగేటప్పుడు కొన్ని ఉంటాయి దేవునికి సంబంధించి. నా పిన్ని శంకరుడా, నా పిన్ని అనే వర్డ్ మీరు ఎప్పుడన్నా సిగాలు ఇంకా చాలా చూడొచ్చు, ఎప్పుడన్నా విన్నారా? నా పిన్ని. ఇంకో మాట, ఈ రూట్ల అప్పుడు అంతకన్నా ముందు పుట్టలు లేవు, ఈ మధ్య పుట్టలు ఇది వచ్చిన తర్వాతనే పుట్టలు వచ్చినాయి. ఇప్పుడు ఈ తోవ మొత్తం పోదాం, ఇప్పుడు ఎవరిదైనా అదే ఉంటది. ఇప్పుడు నువ్వు నాతో అడిగినావు, నేనేం చెప్తున్నా, నీ వాస్తవం నాకు చూపి అంటున్నా. అవును, చూపియాలా లేదా? అవును, అదే అదే వెళ్దాం. మరి ఇదే ఏరియాలో పుట్టలు ఉన్నాయి, ఇదే ఏరియా కదా వాళ్ళ బాయి కాడికి వెళ్ళేది, ఇదే ఏరియా, ఇదే తోవ. ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా మేము చూసినాం ఎక్కడన్నా ఉన్నాయా ఏంటి. సహజంగా పొలాలు అన్నప్పుడు అక్కడెక్కడ పుట్టలు అనేది ఇగో ఇక్కడ ఉంది, ఇది ఎప్పటి నుంచో ఉన్న పుట్టనే. ఇప్పుడు ఈ మధ్య బాగా పుట్టలు పుట్టినాయి ఇక్కడ, నేను చెప్పినప్పటి నుంచే. మరి పుట్టుతాయో ఇప్పుడు, కానీ ఇప్పుడైతే లేవు. ఇక ఇక్కడ జమానా నుంచి ఉన్న పుట్టనేనా? అవన్నీ జమానాస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ జమానా నుంచి ఉన్న పుట్టలే. ఒక్కటి కూడా కొత్త ఇప్పుడు కొత్తగా తయారు చేయడైందో చూపి. ఇగో ఇక్కడ ఈ పుట్టలన్నీ ఇప్పుడిప్పుడే వచ్చినాయి. తప్పది. అయితే ఇది ఏమైందంటే వెనకటి సంది పడావు ఇది, దీని పోటీ అన్ని అవే ఉన్నాయి. అవి పెరుగుతా ఉంటాయి, కింద కూలుకుంటా పోతాయి, పెరుగుతా ఉంటాయి, కూలుకుంటా పోతాయి, అన్ని ఇప్పుడే పుట్టినాయి. అంటే ఇప్పుడు తోవలు ఇప్పుడు కొత్తగా పుడితే కొత్తగా పుట్టింది అంటాం. అవును అవును, వాస్తవం. ఇప్పుడు నువ్వు చెప్పి లెక్కలా. అవును, ఇప్పుడు ఇక్కడ లేని తాన పుడితే ఇది లేనిది పుట్టిందని అంటాం. నిజంగానే మహిమనేమో, దేవుని మహిమనేమో అనుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్న తాన అది పుడుతుంది, కూలుతుంది, వెనకటి సంది చూలేదు. ఓకే, ఇక్కడ పుట్టుంది. సహజంగా ముందు నుంచే ఉన్నట్టు. అంటే ఈడ ఒకటి ఇక్కడ చూడాల్సిన వాస్తవాలు ఏంటంటే, ఇక్కడ ఈ చిన్న పుట్ట ఏదైతే బయటకు వచ్చిందో ఇది మాత్రమే చూస్తున్నారు తప్ప, ఇది ఆల్రెడీ పుట్టనే ముందు నుంచి అది పాతది. ఇది ముందు నుంచి పుట్టనే ఉంది ఇక్కడ, ఎందుకంటే పాతదే. ఇక్కడ ఏంటంటే దాని మీద ఎప్పుడైనా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటది. ఇంకోటి, నేను ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మధ్యలో రోడ్డు మధ్యలో కూడా ఒక పుట్ట ఇట్లా, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది. పుట్టొచ్చు, ఎండన ఒకటి కొత్తగా పుట్టితే. అంటే ఇక్కడ ఏదో దేవుడు ఉన్నాడని చెప్పేసి, ఇప్పుడు మీరన్నట్టుగా పొలిమేర కాడ మీరు సహకరించినప్పుడు పొలిమేర లోపే కట్టాలి, బోనాలు తీసినా ఇంకేదన్నా జరిగినా. కానీ వాళ్ళ ఏరియాలనే కట్టుకొని మరి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తున్నారా, వాళ్ళు ఏదైనా దందా చేయడానికి ట్రై చేస్తున్నారా, మీరేమనుకుంటున్నారు దీన్ని?
మేము ఇప్పుడు తండలు మొత్తం అదే బ్యాడ్ చేసుకుంటారు, మరి అదే అనుకుంటారు. ఇక వాళ్ళ సొంతం నిర్ణయం అంటే ఇక సంపాదించుకొని ఇక చేసుకుంటారు అనే నిర్ణయం ఉంటది కదా. అవును. ఎవడైనా కానీ ఇప్పుడు 10 మందిలో కలిసి ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు, ఓ పనికి వచ్చినావు, ఇప్పుడు నేను ఒక్కనే వచ్చినావు, నా తరఫున 10 మంది 10 మంది వచ్చారు. అవును. పిలిచి నా వీళ్ళని ఎవరిని పిలవాలి. అవును. నీ ముందర ఎవరిన పిలిచినా ఎవరిని పిలవాలి. అవును. ఈయనకి ఎవరు వచ్చారు ఈయన తానికని వాళ్ళు 10 మంది జమ అయ్యారు. అవును. అవును. అది ఎందుకు జమ అయ్యారు వాళ్ళు? 3 రోజులు సర్పంచ్ ఎక్కడ అని తండ మొత్తం లేచిపోయిన హాస్పిటల్. నేను వీళ్ళ కొరకు నేను అంత మందికి అని చెప్పి నేను వెళ్ళి వస్తా అని చెప్పిన, నేను ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పిన మా తండల కొరకు. ఈడ ఈడ అంటే మీ అభిమానం అనేది, మీరు చేసిన మంచి పనులు అనేది ఒక సర్పంచ్ గా ఇక్కడ అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు ఎవరిని, ఎందుకంటే నేను సింగిల్ గా డైరెక్ట్ గా వచ్చిన మీ ఇంటి దగ్గర ఆపిన, ఫస్ట్ నుంచి కూడా మీ ఇంటి గురించి ఎంక్వైరీ చేసుకుంటూ వస్తున్నా బయట నుంచి కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి కూడా ఇంత చెప్తున్నారంటే ఒకరన్నా నెగిటివ్ చెప్పొచ్చు, ఇట్లా కాదు ఇట్లా అని. అంటే ఇప్పుడు ఊర్లో ఇప్పుడు ఒక ఊరుకు చాలా కష్టపడి పేరు తేవాల్సి వస్తుంది. అలాంటిది ఈ అమ్మాయి వచ్చి మీ తండ పేరు ఖరాబ్ చేస్తుందని అనుకుంటున్నారా మీరు? మేము ఇప్పటి వరకు ఏ బ్యాడ్ అనుకోలే. మీ గురించే బ్యాడ్ మాట్లాడుతున్నది కదా. నేను చూడలేదు ఇప్పటి వరకు. అది దేవుడు వచ్చిన వాళ్ళు, సర్పంచ్ గారు దేవుడు వచ్చిన వాళ్ళు అంటే కొంతమంది కింద కామెంట్ లో 100 మంది, ఇప్పుడు సర్పంచ్ గారు ఉన్నప్పుడు అందరు సర్పంచ్ గారిని జై సర్పంచ్ అనాల్సినంత అవసరం లేదు. కొంతమంది మంచోడు అనొచ్చు, కొంతమంది చెడ్డోడు అంటారు. చెడ్డోడు అన్నోనికి ప్రతి ఒక్కరికి సర్పంచ్ గారికి పనేం లేదా సమాధానం వేయడానికి? ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుంటే కామెంట్లు పెట్టా, నేను 10 ఎకరాలు కొనుక్కుంటా వచ్చి మీకు పాలిస్తానే. అంటే ఒక దేవతగా ఉండి సహనం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క దాంట్లో. అంటే ఇవి మాట్లాడేదంతా ఎట్లా ఉందంటే ఇక్కడ వాస్తవాలు వెలుగు తీయడానికి E9060 పని మేజర్ గా. మేము వచ్చిన కారణం కూడా అదే. వాస్తవాలు ఏం జరుగుతున్నాయి బయట, జనాలు వేరే జరుగుతుంది. వేరే ఊర్ల నుంచి ఈ రోజు పూజలు జరుగుతాయి. వాస్తవంగా ఈ రోజు రావడానికి గారా ఎర్లీ మార్నింగ్ 4 o'clock బయలుదేరి వచ్చినాం. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు పనులకు వెళ్తారు, ఎవరి పనుల మీద వాళ్ళు బిజీ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అన్న ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ కట్టే దాంట్లో మీ ఊరు నుంచి ఏమైనా డబ్బులు ఇచ్చారా ఆ గుడికి? కొంతమంది డబ్బులు ఇచ్చారు, సొంత డబ్బులు ఇవ్వడు ఇవ్వలే. కానీ కాకపోతే ఫస్ట్ బోనం వెళ్ళినప్పుడు ఫస్ట్ 5,000 దేనికో వసూలు చేసి ఖర్చులకు పెట్టుకున్నారు. వాళ్ళే వసూలు చేసిరా? తండ మొత్తం బోనం వెళ్ళినప్పుడు ఇంటికి ఖర్చు అనేది 5,000 పెట్టుకుంటా బోనం వెళ్ళినా ఆ ఖర్చుకి ఇచ్చినా. ఇప్పుడు గుడికి అనేది రూపాయి ఇవ్వలే. ఒక 50,000 ఎమ్మెల్యే తోటి ఇప్పించినాం. ఇంకో 30,000 మన గ్రామ సర్పంచ్ తోటి ఆయన 30,000 ఇచ్చినప్పుడు. ఉన్నారా? పిలిపియగలుగుదామా సర్పంచ్ గారిని, శ్రీనివాస్ గారిని? ఉన్నారా? లేరా? ఎవరు మాట్లాడినా మీరు కూడా సర్పంచే కాబట్టి ఈడ అర్థమైపోతుంది మీకున్న ఫాలోయింగ్ ఏంది. ఇంకో 50,000 ఎవరు ఇచ్చారు? 50,000 మేము టిఆర్ఎస్ నుంచి లక్ష్మణరెడ్డి తరపు నుంచి కూడా ఇప్పించినాం. ఫస్ట్ 50,000 ఓకే. ఇప్పుడు చెప్తా చూడండి క్లియర్ కట్. ఇగో ఈ ప్లాట్ టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ముందరే చెప్తున్నా, ప్లాట్ టిఆర్ఎస్ పార్టీ. నేను ఫుల్ కాంగ్రెస్, పుట్టినప్పుడు సరే కాంగ్రెస్. సూపర్. నేను ఓట్ అంటే పుట్టినప్పుడు సరే వేరే వేయలే ఇప్పటి వరకు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోని గెలవని అదే నడిచింది మనకి. ఓకే. వింటావా? అంటే అభిమానం. ఇప్పుడు ఆ పిల్లాడు ఏం చేసిండు, ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నాడు కదా, నీ దిక్కేలు ఏమంటే ఆడి 50 సాయం చెప్పించిండు. ఒక ఊరు వాళ్ళగా మీరు ఒక తండవాసులుగా సౌందర్య గుడికి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంది? ఓపెన్ గా చెప్పండి. ఇక్కడ నేను సార్ వాళ్ళ డాడీ ముందే అడుగుతున్నా, మీ ఫీలింగ్ ఎవరన్నా ఉండండి, నేను ఓపెన్ గా మాట్లాడతాను. చెప్తా నేను సార్, ఇగో నేను ఓపెన్ చెప్తున్నా. దేవుడు అనేది అందరికి దేవుడు. దేవుడిని ఒకరం నేను నా దేవుడిని నేను వశం చేసుకుంటాను నేను అనుకోనికి లేదు, మీరు అనుకోనికి లేదు. దేవుడు అంటే కలియుగ దైవం అందరికి సమానమే. దేవుడు అనేవాడు మాకు మంచిగా అనిపిస్తే, మంచి జరిగితే నేను అమ్మవారికి ముక్కు పుడక పెడతాను వాళ్ళ తండ్రికి చెప్పిన. నా పొలం పక్కనే ఉంది వాళ్ళ పొలం కూడా. నేను కిషన్ నా దగ్గర నాకు 2-3 సార్లు వస్తే నాకు అమ్మవారు నాకు ఏం కలగాలని నేను కోరుకున్నా, నాకు అన్ని కరెక్ట్ కలిగి నాకు అంతా మంచిగా ఉంటే నువ్వు గుడి కట్టినాక నేను ముక్కు పుడక అమ్మవారికి ఇస్తా, నీకు ఇస్తా, నువ్వు పెట్టుకో అని చెప్పిన. అతను ఉన్నాడు ఇక్కడనే, అడగండి. నేను అంతవరకు చెప్పిన. ఇంకొకటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన తండకెళ్ళి మనకు పోయే కమ్యూనిటీ రోడ్డు ఇవన్నీ కరెక్ట్ చేసుకొని మన గుడి మనం, నువ్వు ఏం కష్టపడుతున్నావు, నువ్వు ఏం ఇబ్బంది పడుతున్నావు, నీ బాధలు నువ్వు పడుతున్నావు, మతాన్ని అడిగినావు, మాకు ఇస్తే ఇచ్చినాం, లేకుంటే నేనైతే ఏమి ఇయ్యలే. సరే ఎవరు ఇచ్చిరు ఇయ్యలేదు మనం చెప్పలేం, నీ బాధలు నువ్వు పడుతున్నావు. కాకపోతే మన తండ ఒక రేంజ్ కి హైలైట్ తీసుకుపోవాలి.
డిస్టర్బ్ కాకుండా కొంచెం హైలైట్ తీసుకోపోవాలి. అంతా మంచిగానే ఉన్నాం, అందరు మంచోళ్ళమే ఉన్నాం, 10 మంది వస్తున్నారు, నాకు షాప్ ఉంది, నా దగ్గరకు వచ్చి అడుగుతారు సౌందర్య ఇల్లు ఏడు ఉంది చెప్తారు అంటే ఈడ ఉందమ్మా ఇగో ఇట్లా ఉంటది చెప్తారు పోండి అని చెప్పి తోలిస్తున్నాం. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్ నాకు 5-6 మంది పీపల్ పెళ్లికి వెళ్ళి తలకొండ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసిర్రు. నేను వాళ్ళ ఇలా డాడీ నంబర్ ఇచ్చేస్తున్నాను, నేను నంబర్ ఇచ్చేసి అక్కడ ఉంటదండి ఇక్కడ లొకేషన్ కూడా షేర్ చేస్తాను, నేను పోయి వెళ్ళండి చూడండి. ఇప్పుడు మీ కార్యక్రమాలు మీకు నడుస్తుంది. నేను పోయే దారిలో అడ్డు ఎంత మంది పడుతారో నాకు తెలుసు సార్, నేను ఇంకోరికి అడ్డుపడదలుచుకోలేదు, నాకు అనుభవం ఉంది కాబట్టి నాకు అనుభవం ఉంది. నేను చేసే పనికి 10 మంది అడ్డం పడుతున్నారు, నేను దాటుకొని వెళ్ళగలుగుతున్నా, నా లేక అందరు దాటుతారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే దాటే స్తోమత కూడా లేకుంటది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే నేను 10 మందిని దాటగలుగుతున్నా, కనీసం నేను ఒకరికి హెల్ప్ చేస్తే నాకు ఇంకొకటి మైనస్ అవుతాడేమో, 9 మంది నాకు తగ్గుతారేమో అంటే నాకు కూడా ప్లస్ అవుతుంది కదా అని చెప్పి మా తండకు వచ్చే వాళ్ళని మనం ఎందుకు అవాయిడ్ చేయాలి, ఎందుకు నాకు తెలియదు అని చెప్పాలి అని చెప్పేసి నేను వచ్చేటోళ్ళకి అందరికి చెప్తున్నాం, సహకరిస్తున్నాం, అంతా పర్వాలేదు బాగానే ఉంది. కానీ ఒకటి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీరంతా చేతబడి చేస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనేది ఒకటి హైలైట్ అయిందని మేము విన్నాం యూట్యూబ్ లో 2-3 రోజుల నుంచి. మనం ఏమంటున్నాం అంటే చేతబడి ఎవడైతే చేస్తుండో వాడిని మనం దేవునితో అయితేనే పట్టుకోండి, లేకపోతే ఇంకేదన్నా అయితేనే నువ్వు కలిసిరా మనం అందరం పోదాం, దీనివల్ల నష్టపోతున్నాం అని చెప్పేసి దానికి ఏదైనా ఉంటే దాని పరిష్కారం చూద్దాం, అందరం కలిసి చేద్దాం దాన్ని. ఈ గుడి అనేది ఇప్పుడు నువ్వు పర్సనల్ చేసుకుంటావా అందరికి చేసుకుంటావా నీకు సంబంధించిన విషయం, మాకు అడుగు, మాకు తోస్తే ఇస్తాం, ఇవ్వకపోతే ఊకుంటాం, నీకు చేతనైంది నువ్వు చేసుకో, మాకేం ఇబ్బంది లేదు. మిమ్మల్ని మేము తప్పు పట్టము, మమ్మల్ని తప్పుగా నిరూపించమని మేము చెప్తలేము. ఏంటంటే తండ పేరు మంచిగా ఉండాలి, మన అందరి పేరు మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, అది మనం నిర్ణయించుకొని అది చూసుకొని ఉండాలి. నేనేం చెప్తున్నా ముఖ్యంగా అంటే ఈ మీడియా మిత్రులకు టీవీ మీది E96 టీవీ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మాకు ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నది. కొంతమంది సుస్తులై అదే ఇదే చనిపోతున్నారు, ఇంకా వాళ్ళు 5 మంది సంవత్సరానికి చనిపోతున్నారు అని చెప్పిరని ఇప్పటిదాకా ఎవరు చెప్పిర్రు. నేనేమంటున్నా ఆ విషయాన్ని అంటే మనం ఎవరు చావకుండా మన దేవుడు అనే తండకు వచ్చినప్పుడు దేవుడిని మనం అందరం కొల్చినాం, మీరందరూ కొలుచుకున్నప్పుడు మన దేవుడు అనేది మనకు చూడాలి. దేవునికి అసహనం ఉండకూడదు, సహనం ఉండదు. సహనం తోటి దేవుడు అనేవారు అందరికి సమానంగా చూడాలి. దేవుని దగ్గరికి ఎవరు పోతారు, నాకు తెలిసినంత వరకు దొంగతనం చేసినోడు ఫస్ట్ పోతాడు, కానీ దొంగ ఆడే చేస్తాడు. అయితే దొంగతనం చేసినోడు ఫస్ట్ దేవుని తానుకో ఏం చేస్తాడు, అమ్మ తల్లి నీకు సగం ఇళ్ళకి వెళ్ళిస్తా నన్ను బట్టి ముక్తాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే మనం దొంగలమని నిరూపించుకోకూడదు. మనం దొంగలమని నిరూపించుకోకూడదు, మనమంతా నిజాయితీగా ఉన్నాం, మనమంతా బాగానే ఉన్నాం, మనం అందరం కలిసి తండ ఐక్యమత్యంతో చేద్దాం అనుకున్నాం, చేసినాం, అయిపోయింది. సరే మీకు ఏదైనా వస్తే దాంట్లో చేయకపోవచ్చు, మళ్ళా పిలుచుకుంటారు. దేవుడు అనేవాడు భక్తి వస్తే వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు రాష్ట్రం దాటి తిరుపతి పోతున్నాం, ఇప్పుడు హైదరాబాద్ దాటి యాదగిరిగుట్ట పోతున్నాం, ఇక్కడ నుంచి మధ్యమడుగు పోతున్నాం, శ్రీశైలం పోతున్నాం, ఇవన్నీ తిరుగుతున్నాం. కాబట్టి మన దేవుని దగ్గరికి దూరం వాళ్ళు వస్తారు. ఊరుకుండపేట ఆంజనేయ స్వామి అని మామూలు ఫేమస్ కాదు, సింధూరం లేని స్వామి అంటే ఆయన్నే. సింధూరం ఉండదు అక్కడ, ఓన్లీ నెయ్యితోటే అభిషేకాలు ఉంటాయి. అటువంటి దేవుడు రేపు జాతర ఉంది నెక్స్ట్ వీక్ లా. అయితే అటువంటి దేవుడు ఉన్న పవిత్ర స్థలం మనది. అటువంటి ప్లేస్ లా 4 మూలల నుంచి వస్తారు, రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. అంత మంచి దేవుడు ఉన్నాడు మన దగ్గర కూడా. మనం ఎక్కువ వెళ్ళము, మనం బయటికి వెళ్తాం. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్తాం. కాబట్టి బయట వాళ్ళు వచ్చి పూజ చేస్తే మన తండకు మంచి పేరే వస్తుంది, మనకు మంచి పేరే వస్తుంది. కానీ మీరు వాళ్ళు చేసే తప్పేందంటే మన దగ్గర అంత చేతబడి వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు బయట వాళ్ళు వచ్చి మీ తండలో చేతబడి ఉందంట అంటే మేము రానికే భయపడుతున్నారు, అట్లా భయపడుతున్నారు. ఈ చేతబడి చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని కొంచెం బయటికి ఫేస్ చేస్తే వాళ్ళని మనం బుద్ధి చెప్పి మానిపిస్తాం, లేక భయపెట్టి మానిపిస్తాం, లేకపోతే దానికి పడే శిక్షలు ఏమన్నా ఉన్నాయో చట్టప్రకారంగా దాని మీద శిక్షలు చేసుకోనికే మనకు అధికారాలు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి తండ పేరు మంచి రావాలి, మనం అందరం మంచిగా ఉండాలి, అందులో అందరం ఉండాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ యూట్యూబ్ ఏది ఉన్నా గానీ ఒక పెద్ద మనిషిని ఊరిని సర్పంచ్ 25,000 చంద్రరాశుడు. ఒక్క విషయం 25,000 చంద్రరాశుడు. అయితే కిషన్ నాకు ఫోన్ చేయి, ఆ పైసలు ఏమైనా హెల్ప్ చేస్తా అని చెప్పిండు. సర్పంచ్ పెద్ద మనిషి కాబట్టి నేను ఒకసారి పోయినా, పటేల 25,000 చంద్రరాశినావు, పోయినా రామంటే పోయినా, పటేల్ తానికి పోయినా అంటే నా తా లేవు అని చెప్పిండు. రాసినవి ఎందుకు పటేల్ అని అడిగిన, ఇవి రాసినవి ఎందుకు అని చెప్పిన, లేవని చెప్పాడు. కామర్స్కి వెళ్ళి వచ్చిన, అంత పెద్ద మంచి వై లేవంటే మనకు ఎట్లా ఉంటది అన్న? అదే 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 ఇక్కడ పెద్ద మనిషిని అన్నది వేరు. అయితే ఒకనొక ఇక్కడ ఏం జరుగుతుందంటే గుడి కట్టడం మంచిది, కడదాము సహకరిద్దాం అన్నట్టే మీ తండ మొత్తం ఉన్నది. అవును, ఒకనొక సందర్భంలో మీరు అందరు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా సర్పంచ్ కరెక్ట్ లేడు,
ఆ సర్పంచ్ మంచోడు కాదు, లేదంటే మా తండాళ్ళు సహకరించట్లేదు, ఇలాంటివి ఏం జరిగిపోతున్నాయి. మా మంత్రకాళ్ళు ఉన్నారు మా దగ్గర, ఇలాంటివి ఏమైపోతున్నాయి అంటే అంటే ఓ మాట అంటారు కదా, మనకు మనమే అంటే గుంత తోడుకొని బాయిద దూకడం అనేది. మీ ఇప్పుడు ఉన్న 120 ఉంటాయా ఓట్లు మొత్తం? 180 చిల్లర. ఓకే, ఒక 40 ఇండ్లు ఉంటాయా? 40-50 ఇండ్లు, 50 ఇండ్లు అంటే ఉన్న దాంట్లో, మనం ఉన్న దాంట్లో ఇప్పుడు ఏదైనా సరే మన పక్కనున్నోని మన జడగొట్టుకొని పక్కన దగ్గరికి పోయి సపోర్ట్ అడిగితే ఎవరివ్వరు. పుట్టి పెరిగింది ఒకటే ఊరు కాబట్టి, ఏదున్నా మన సంతూరులే, మనం పుట్టిన ఊర్లోనే తీసుకోవాలి కాబట్టి, బయట జరుగుతున్న అంటే డిస్కషన్స్ ఏంటంటే తండాల సపోర్ట్ లేదు, తండా వాళ్ళు అసలు దగ్గర రాని ఎట్లా, సర్పంచ్ అసలు సపోర్ట్ చేయట్లా, అసలు వేస్ట్ సర్పంచ్. ఎమ్మెల్యే సపోర్ట్ చేయలే మనకు. ఇప్పుడు ఏదైనా సరే మిమ్మల్ని అడుగుతున్నా డైరెక్ట్ గా, ఒక గుడి కట్టినా, ఒక బోనం తీసినా పొలిమేర దాటి బయటికి వెళ్ళదు, అవునా? మరి మీరు ఆ గుడి మీ సొంత దాంట్లో కట్టకుండా ఇక్కడ మీ ఈ ఏరియాలనే మీ సర్పంచ్లను కావచ్చు, మీ పెద్ద మనుషులను కావచ్చు, ఊరు సర్పంచ్లను అడిగి ఇక్కడ ఏదైనా ఒక 2 గుంటలో 3 గుంటలో జాగ అడిగితే బాగుండేదేమో కదా? ఎందుకంటే అట్లా అడిగినాం కదా, తండ మొత్తం అడిగినాం కదా. అడిగినాం నాకు నచ్చిన కోరి నేను ఏడ నచ్చిందో ఆడనే కూర్చుంటా అన్నది. అడిగినా 10 సార్లు అడిగినాం. అక్కడికి వెళ్ళి కాబట్టి ఇక్కడ దేవత చెప్పింది నేను అక్కడే కూర్చుంటా, నాకు అక్కడ బాగుంది అని, అక్కడ బాగుంది అని చెప్పింది. మేము ఫస్ట్ ఇటుకే కూర్చున్నాం, ఇక్కడనే కూర్చున్నాం. ఊగేటప్పుడు దేవత చెప్పేటప్పుడు మీ సర్పంచ్ గారు లేరా, లేదంటే మీ గ్రామంలో ఉన్న లీడర్లు కావచ్చు, పెద్ద పెద్దోళ్ళు కావచ్చు, ఎవరు లేరా? అందరూ ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు. మరి అడిగినాం, చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు సొంతంగా మీ సొంత డబ్బులు పెట్టుకునే కడుతున్నారా? అలానే కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, బయట వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఓకే, నేను మాట్లాడదాం. మనం చూసిరు కదా, అంటే ఊరు వాళ్ళ అంటే వాళ్ళ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళ ఒపీనియన్ అట్లుంది. ఒకసారి సౌందర్య గారితో, వాళ్ళ డాడీతోని, వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడదాము. ఓకేనా? సౌందర్య దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక వీడియో తీసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.